నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నా పేరు మానస. ముందుగా ముఖ్యాంశాలు. వెలిగొండ రెండో టన్నెల్ను పరిశీలించిన మంత్రి నిమ్మల రామానాయుడు. పనుల్లో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని కాంట్రాక్ట్ ఏజెన్సీకి హెచ్చరిక. ఉపాధి పరిశ్రమల పేరుతో ఊరు పేరు లేని సంస్థకు కూటమి ప్రభుత్వం కారు చౌకగా భూములు అప్పగిస్తుంది. మండిపడ్డ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. గోవింద నామస్మరణతో మార్మోగిన కోనసీమ తిరుమల. వాడపల్లి వెంకన్న దర్శనానికి పోటెత్తిన భక్తజనం. నాపై లేనిపోని ఆరోపణలు, పిచ్చి ప్రచారాలు చేస్తే తాట తీస్తా. బీఆర్ఎస్ నేతలపై విరుచుకుపడ్డ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత. పనుల్లో నిర్లక్ష్యం వహిస్తే చూస్తూ ఊరుకోబోమని, చేయలేకపోతే తప్పించుకోవచ్చని వెలిగొండ ప్రాజెక్ట్ కాంట్రాక్ట్ ఏజెన్సీని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు హెచ్చరించారు. మోసం దగ్గానే పద్దాలకు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బ్రాండ్ అంబాసిడర్ అని ఆయన విమర్శించారు. ప్రకాశం జిల్లా దోర్నాల మండలం కొత్తూరు వద్ద వెలిగొండ ప్రాజెక్టు పనులను ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ప్రాజెక్టులోని రెండో టెనల్లో దాదాపు 18 కిలోమీటర్లు ప్రయాణించి పనుల పురోగతిని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. అనంతరం అధికారులు, ఏజెన్సీ ప్రతినిధులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎన్నికలకు ముందు కీలక పనులు పెండింగ్ లో ఉండగానే అప్పటి సీఎం జగన్ బైలాన్ ఏర్పాటు చేసి జాతికి అంకితం పేరుతో డ్రామా ఆడారని అన్నారు. వెలిగొండ నీటితో తమ బతుకులు బాగుపడతాయని ఆశించిన ప్రకాశం జిల్లా ప్రజలను మోసం చేశారని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం ఈ ప్రాజెక్టును వేగంగా పూర్తి చేసి ఈ ప్రాంత ప్రజల దశాబ్దాల కలను నెరవేరుస్తుందని మంత్రి భరోసా ఇచ్చారు. ప్రకాశం జిల్లాకు ఒక జీవనాడి, ఒక వరం. అటువంటి వెనకబడినటువంటి ప్రకాశం జిల్లాకు, ఫ్లోరైడ్ బాధితులు ఉన్నటువంటి ప్రకాశం జిల్లాకు న్యాయం చేయాలనేటువంటి ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు 2026 కల్లా వెలుగొండను పూర్తి చేసి కృష్ణా జలాలు యొక్క ప్రకాశం జిల్లాకు తీసుకురావాలనేటువంటి లక్ష్యంకి అనుగుణంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి 18 నెలల్లోనే పనుల్ని శరవేగంగా చేస్తూ ఎప్పటికప్పుడు స్వయంగా పర్యవేక్షణ చేస్తూ ఉన్నాం. ఈ నెల రోజుల్లోనే 3 సార్లు ప్రత్యక్షంగా వెలుగొండ పనుల్ని పర్యవేక్షించామని అంటే ఈ యొక్క కూటమి ప్రభుత్వం లక్ష్యం ఏమిటనేది మీ అందరికి కూడా అర్థమవుతున్నటువంటి పరిస్థితి. ఎంత దురదృష్టం అని అంటే ప్రకాశం జిల్లా వెనుకబడిన జిల్లా, ఫ్లోరైడ్ బాధితులు ఉన్నటువంటి జిల్లా, ఇటువంటి జిల్లాను కూడా మోసం చేయాలనేటువంటి ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారిలో వచ్చింది అంటే కనీసం వేసమెత్తు మానవత్వం కూడా ఆయన దగ్గర లేదు అనిపిస్తూ ఉంది. ఎందుకంటే మొన్న చంద్రబాబు నాయుడు గారు మేము ఎప్పుడు మీటింగ్ రివ్యూ పెట్టుకున్నా వెలుగొండ నుంచి తప్పనిసరిగా మాట్లాడుతూ ఉన్నారు. ఆ రోజు 96లో భూమి పూజ చేసినటువంటి ప్రాజెక్టు పుట్టినరోజున వెలుగొండ దశాబ్దాలు గడుస్తున్న అది పూర్తవలేదని ఆవేదన చంద్రబాబు నాయుడు గారు వ్యక్తం చేస్తూ ఉన్నారు. అందుకే ఈ కూటమి ప్రభుత్వంలో మన ప్రయారిటీ వెలుగొండ. 26 కల్లా వెలుగొండ పూర్తి చేసుకుని ఆ కృష్ణా జలాలు ప్రకాశం జిల్లాకు అందించాలనే లక్ష్యం ఇవాళ ఒక మానవత్వం ఇవాళ చంద్రబాబు నాయుడు గారిలో ఉంటే 5 సంవత్సరాలు ఇప్పుడే చెప్తూ ఉన్నారు పత్రిక విలేకరులు కూడా. ఆ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి 4 తేదీలు ఇచ్చాడని జగన్మోహన్ రెడ్డి గారు. 4 తేదీల్లో వేసమెత్తు పనులు కాలేదు. ఎన్నికలు వస్తున్నాయని చెప్పి మోసం దగా చేయడానికి ఇక్కడ ఒక స్తూపాన్ని ఆవిష్కరించాడు. స్తూపాన్ని ఆవిష్కరించి జాతికి అంకితం అని అంటే 30 సంవత్సరాల కళ నెరవేరుతుందంటే పండుగ వాతావరణం ఉండాలి. కానీ జగన్మోహన్ రెడ్డి ఇక్కడ స్తూపాన్ని ఆవిష్కరించినప్పుడు ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి? జిల్లా అంతా 144 సెక్షన్ పెట్టారు, 30 యాక్ట్ పెట్టారు, ముందస్తు అరెస్టులు పెట్టారు, హౌస్ అరెస్టులు పెట్టారు. ఏ నిర్వాసితుడు గుమ్మం దాటి రోడ్డు మీదకి వస్తాక లేనిటువంటి పరిస్థితి, ఏ రైతు నాయకుడు వీధిలోకి వచ్చేటువంటి పరిస్థితి లేకుండా నిర్బంధాలు పెట్టి, పరదాలు కట్టి, బ్యారికేడ్లు కట్టి ఆ రోజు స్తూపాన్ని ప్రారంభోత్సవం చేశాడంటేనే అది ఉత్తుత్తి ప్రారంభోత్సవం, దగా మోసం అని అందరికీ అర్థమవుతున్నటువంటి పరిస్థితి. నెంబర్ 1 జగన్మోహన్ రెడ్డి యొక్క మోసం దగా అని నేను చెప్పట్లా, స్వయంగా వాళ్ళ వైసీపీ ఎమ్మెల్యేలే చెప్తూ ఉన్నారు. ఈరోజు మొన్న మా బడ్జెట్ అయిన తర్వాత ఇంకా వెలుగొండకి 3,000-4,000 కోట్ల రూపాయలు కేటాయించాలి, ఆ మాదిరిగా బడ్జెట్లో కేటాయింపులు లేవు అని వైఎస్ఆర్సీపీ నాయకులు మాట్లాడుతూ ఉన్నారని అంటే జగన్మోహన్ రెడ్డి ఆ రోజు పూర్తి చేయలేదు, అది ఉత్తుత్తి ప్రారంభోత్సవం, అది దగా మోసం అని వైసీపీ ఎమ్మెల్యేలే ఒప్పుకున్నట్టు. ఎందుకంటే అది పూర్తి అయిపోయినట్టయితే వెలుగొండ జాతికి అంకితం చేసేస్తే ఇంక మళ్ళీ బడ్జెట్లో నిధులు కావాలని వైసీపీ ఎమ్మెల్యేలు ఎట్లా కోరుతారు? పూర్తయిపోయినటువంటి ప్రాజెక్టుకి బడ్జెట్ ఎందుకు? వెలుగొండ కళ నెరవేరుతూ ఉంటే అభినందించకపోయినా పర్లా, విమర్శించకుండా ఉండవలసినటువంటి అవసరం ఉన్నా కూడా
ఆవు చేలో మేస్తే దూడ గట్టును మేదంటారు. అందుకే జగన్మోహన్ రెడ్డి అబద్ధాలు అసత్యాలు మాట్లాడితే ఈవేళ వైసీపీ నాయకులు కూడా దాన్నే ఆచరణలో తీసుకున్నట్టే నాకు నిన్న ఇక్కడ ఉండేటువంటి ఎమ్మెల్యే మాట్లాడితే అనిపించినటువంటి పరిస్థితి. వాళ్ళు చేసినటువంటి అన్యాయానికి ఈవేళ ఈ యొక్క జిల్లాలో మరి ప్రజల దగ్గరికి వెళ్ళేటువంటి హక్కును కూడా వాళ్ళు కోల్పోయారనే విషయాన్ని కూడా మీ ద్వారా కూడా తెలియజేస్తారు. విశాఖ విజన్ డాక్యుమెంట్ రూపొందించిన ఘనత వైఎస్ జగన్దేనని, అందులో భాగంగానే వైజాగ్ రాష్ట్రానికి ఎకనామిక్ గ్రోత్ ఇంజన్ అన్న విషయాన్ని ఆనాడే చెప్పారని వైసీపీ అనకాపల్లి జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ పేర్కొన్నారు. విశాఖ వైసీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ నాటి వైసీపీ ప్రభుత్వ కార్యాచరణ ప్రణాళికే నేడు చంద్రబాబు నోట వినిపిస్తుందన్న ఆయన, మా విజన్ డాక్యుమెంట్ లో భాగమే విశాఖలో ఇన్ఫోసిస్ ఏర్పాటైందని అన్నారు. తద్వారా ఇతర పరిశ్రమల రాకకు మార్గం సుగమమైందన్న అమర్, ఎవరిది విజన్, ఎవరు విజనరీ అని ప్రభుత్వాన్ని నిలదీశారు. ఉపాధి పరిశ్రమల పేరుతో భూదోపిడీకి పాల్పడుతున్న కూటమి ప్రభుత్వం ఊరు పేరు లేని సంస్థకు కారు చౌకగా భూములు అప్పగిస్తుందని మండిపడ్డారు. విశాఖపట్నం నగరానికి ఉన్నటువంటి అవకాశాలు, రాష్ట్రానికి విశాఖపట్నమే భవిష్యత్తు అని చెప్పి గతంలో మేము చెప్పినటువంటి అనేక విషయాలు, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విశాఖపట్నానికి ఇచ్చినటువంటి విజన్ డాక్యుమెంట్, ఏవైతే ఆ రోజు మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏ మాట అయితే చెప్పామో ఈ ప్రాంతం గురించి, ప్రాంత అవకాశాల గురించి, ఈ ప్రాంత భవిష్యత్తు గురించి ఏదైతే ఒక కార్యాచరణ రూపొందించామో ఈరోజు ముఖ్యమంత్రి గారి నోటంట కూడా అవే మాటలు వస్తూ ఉన్నాయి. ఆయనేమి మొదటిసారి ముఖ్యమంత్రి కాదు. దేశంలో ఎక్కడికి వెళ్ళినా సరే నా అంత సీనియర్ నాయకులు లేడు, నాకంట సీనియర్ ముఖ్యమంత్రి లేడు. సరే దేశం సంగతి పక్కన పెడితే ఈ రాష్ట్రంలో 4వ ముఖ్యమంత్రిగా పనిచేస్తూ ఉన్నాడు. ఉమ్మడి రాష్ట్రంలో 9 సంవత్సరాలు, రాష్ట్ర విభజన అయిపోయిన తర్వాత ఇది 7వ సంవత్సరం. మరి గతంలో 2014 నుంచి 19 మధ్యలో మీకు ఆ రోజు విశాఖపట్నం తాలూకా వనరులు, ఈ ప్రాంత పరిస్థితులు, ఇక్కడ ఉన్నటువంటి అవకాశాలని మీ అంత విజనరీ ఎందుకు గుర్తించలేకపోయారు? ఎందుకు ఆ రోజు మీరు విశాఖపట్నాన్ని పక్కన పెట్టి అమరావతి 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 అని చెప్పి ఆ రోజు నుంచి నేటి వరకు కూడా అదే పాట ఎందుకు పాడుతూ ఉన్నారు? ఈరోజు కొన్ని కంపెనీలకి కొన్ని శంకుస్థాపనలు వారు చేసినట్టుగా ఈరోజు చూసాం. ఈరోజు కాగ్నిజెంట్ సంస్థ, పేరున్నటువంటి సంస్థ, దాంతోపాటు స్థానికంగా ఉన్నటువంటి కొన్ని కంపెనీలకి భూమి పూజ చేసినట్టుగా చూసాం. ఇది ఒక కంటిన్యూస్ ప్రాసెస్. రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటు జరగడం అనేటువంటివి, కొత్త కొత్త సంస్థలు రావడం అనేటువంటివి, కొత్త ఎస్టాబ్లిష్మెంట్స్ జరగడం అనేటువంటిది ఏ రాష్ట్రంలోనైనా ఒక కంటిన్యూస్ ప్రాసెస్ ఇది జరుగుతూనే ఉంటుంది. అసలు విశాఖపట్నానికి మేజర్ ఒక ఐటీ కంపెనీని తీసుకురావాలి. కోవిడ్ లాంటి పరిస్థితుల తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి పరిస్థితులన్నింటినీ కూడా బేరీజ్ వేసుకొని, ఎందుకంటే 2020 కోవిడ్ సిచ్యువేషన్స్ తర్వాత దాదాపు 2023-24 వరకు వర్క్ ఫ్రమ్ హోమ్ కల్చర్ నడుస్తున్నటువంటి పరిస్థితులు, దేశంలోని కొన్ని ప్రముఖ నగరాలు మాత్రమే ఉన్నటువంటి ఐటీ అనుబంధ సంస్థలు ఏవైతే ఉన్నాయో అవి Tier 2 సిటీస్ లో కూడా ఎస్టాబ్లిష్ చేయాలనేటువంటి ప్రయత్నాలు జరుగుతున్నటువంటి క్రమంలో ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా, సంబంధించినటువంటి శాఖ మంత్రిగా నేను వారి ఇచ్చినటువంటి సలహాలు సూచనల మేరకు ఇప్పుడు Tier 2 సిటీస్ వైపు ఈ పెద్ద సంస్థలన్నీ కూడా అడుగులు వేస్తున్నాయన్నటువంటి పరిస్థితులు ఆ రోజు అవకాశంగా తీసుకొని ఆ రోజు ఇన్ఫోసిస్ లాంటి సంస్థల్ని, ఎందుకంటే ఆ రోజు ఒక మేజర్ కంపెనీని విశాఖపట్నానికి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం జరిగితే సహజంగా ఒక పెద్ద కంపెనీ విశాఖపట్నం వచ్చినప్పుడు మిగిలినటువంటి కంపెనీలు కూడా ఆసక్తి చూపుతాయి విశాఖపట్నం వైపు అని చెప్పి ఆ రోజు ముందడుగు వేసి ఇన్ఫోసిస్ లాంటి సంస్థని విశాఖపట్నం తీసుకొచ్చేటువంటి కార్యక్రమం చేశాం. ఆ రోజు ఏ సంస్థకి రూపాయికి భూములు ఇచ్చినటువంటి పరిస్థితులు లేవు. కేవలం ఆ రోజు ప్రభుత్వం మీద ఉన్నటువంటి కాన్ఫిడెన్స్ కానీ, ప్రభుత్వం మీద, ప్రభుత్వ పనితీరు మీద, లేదా మిగిలినటువంటి పరిస్థితులు ఒక ఎత్తు అయినప్పుడు, ఒక ఎత్తు అయితే ఆ రాష్ట్రంలో, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి రిసోర్సెస్ అనేటువంటివి ఏ సంస్థ కన్నా చాలా అవసరం. రిసోర్సెస్ లేకుండా ఏ సంస్థ పెట్టుబడి పెట్టదు. ఈ కంపెనీల పేరిట ఏదైతే ఈ మేజర్ కంపెనీస్ TCS అని, కాగ్నిజెంట్ అని, ఇన్ఫోసిస్ అని కంపెనీల పేరిట వీళ్ళని ముందుకు పెట్టి దీని వెనకాదల పెద్ద ఎత్తున భూపందేరం జరుగుతూ ఉందనేటువంటిది ఈ సందర్భంగా ప్రజలు గమనించాలని చెప్పి కోరుతా ఉన్నా. పెద్ద సంస్థలకు భూములు ఇవ్వడంలో తప్పలేదు. వాళ్ళని ఆకర్షించి వాళ్ళని తీసుకొని వచ్చి వాళ్ళని ఇక్కడ ఎస్టాబ్లిష్ చేయమని చెప్పి అడగడంలో తప్పలేదు, దాన్ని ఆహ్వానిస్తాం. కానీ రియల్ ఎస్టేట్ సంస్థలకి ఎందుకు మీరు భూముల కేటాయింపులు రూపాయికి ₹10 ఎందుకు చేస్తా ఉన్నారు? దీంట్లో ఉన్నటువంటి మీ స్వలాభం ఏంటి? ఎందుకు ఈ పెద్ద కంపెనీల పేరిట మీరు ఈ రకమైనటువంటి వెనకాతల ఈ పెద్ద ఎత్తున భూపందేరాన్ని చేస్తా ఉన్నారు అనేటువంటిది ప్రజలు అడుగుతున్నటువంటి ప్రశ్న. సత్వా గ్రూప్ అని, కపిల్ గ్రూప్ అని,
దాదాపు 25 కోట్లు 20 కోట్ల రూపాయలు విలువైనటువంటి భూముల్ని 50 లక్షలకి కోటి రూపాయలకి మీరు కేటాయిస్తూ ఉంటే దీని వెనకాతలు ఉన్నటువంటి మీ లాలూచి కోనసీమ తిరుమలగా వర్ధిల్లుతున్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడుతుంది. శనివారం స్వామికి ప్రీతికరమైన రోజు సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారి దర్శనానికి వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు ఆలయ అధికారులు తెలియజేశారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై స్వామిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. రెండు 2026-27 విద్యా సంవత్సరానికి జవహర్ నవోదయ విద్యాలయాల్లో 6వ తరగతి ప్రవేశ పరీక్షలకు పెద్ద ఎత్తున విద్యార్థులు గైర్హాజరయ్యారని నిర్వాహకులు తెలియజేశారు. ఏలూరు జిల్లా భీమడోలు హైస్కూల్ వేదికగా ఎగ్జామ్స్ చీఫ్ సూపరింటెండెంట్ హైస్కూల్ హెచ్ఎం పద్మద ఆధ్వర్యంలో శనివారం ఉదయం 11:30 నుంచి నవోదయ ప్రవేశ పరీక్షలు పటిష్ట పోలీస్ బందోబస్తు మధ్య విద్యాశాఖ అధికారులు నిర్వహించారు. భీమడోలు హైస్కూల్ కేంద్రంగా 293 మందికి 13 ఎగ్జామ్ హాల్స్ లో పరీక్షలు నిర్వహించడానికి ఏర్పాట్లు చేశారు. నవోదయ సెంట్రల్ లెవెల్ అబ్జర్వర్ పి సుధా 14 మంది ఇన్విజిలేటర్లు పర్యవేక్షణలో పరీక్షలు నిర్వహించగా 293 మంది విద్యార్థులకు కేవలం 111 మంది విద్యార్థులు మాత్రమే హాజరయ్యారని, ఏకంగా 182 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారని నిర్వాహకులు తెలియజేశారు. జవహర్ నవోదయ విద్యాలయం 2026 అడ్మిషన్ సంబంధించి ఈ రోజు జెడ్పీ హై స్కూల్ భీమడోల్లో ఎంట్రన్స్ టెస్ట్ జరగనుంది. దీనికి 293 మంది విద్యార్థుల్ని మా సెంటర్కి అలాట్ చేశారు. దీనికోసం అందరినీ ఇన్విజిలేటర్స్ అందరూ కూడా హాజరయ్యారు. ఈరోజు 11 నుంచి 1:30 దాకా ఈ ఎగ్జామ్ జరుగుతుంది. సెంట్రల్ లెవెల్ అబ్జర్వర్ గారు కూడా ఈ సెంటర్లో ఇక్కడే మాకు అసిస్టెంట్స్ ఇక్కడికి వచ్చున్నారు. అలాగే అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగింది. వాళ్ళకి పోలీస్ బందోబస్తు, మెడికల్ టీము అందరూ వచ్చున్నారు. కాబట్టి ప్రశాంతంగా జరపడానికి సాయశక్తిలా కృషి చేస్తాం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.